రీసెంట్ గా గబ్బర్ సింగ్ అని రిలీజ్ అయింది. అందులో అందరూ ఒకే పదంగా చెప్పేది ఏంటంటే ఆ అంతాక్షరి సీక్వెన్స్. అంతాక్షరి సీక్వెన్స్ ఎలా వచ్చిందంటే అండి, యాక్చువల్గా కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఏదైనా ఒక మంచి ఇప్పుడు ఎప్పుడైతే ఆ విలన్ మనుషులందరినీ తీసుకొచ్చి లాక్ చేసి పెట్టామో ఈ బంచ్ లో ఒక హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ లాగా ఏదైనా ఒకటి ఉంటే బాగుంటుందేమో అన్నాడు ఆయన. అవును, ఒకసారి ఆలోచించండి అన్నాడు ఆయన. అనగానే హరీష్ వెంటనే వచ్చి ఆఫీస్కి, సార్ ఒక పని చేద్దాం, మనం యాక్చువల్గా అంత్యాక్షరి అనేది ఇప్పుడు ఒక ఐటెం లాగా మనం అన్ని పెళ్లిళ్ళలో నాట్లో వీటిలో మనం చదువుకునే రోజుల్లో కూడా చేస్తూ ఉంటాం కదా, కూడా ఎక్కువ లేవు కాబట్టి అలాగా ఒక అంత్యాక్షరి లాంటిది పెట్టి వాళ్ళ చేత నిజం చెప్పించడం కోసం ఇలా ఒక అంత్యాక్షరి నుంచి పెడదామా అంటే చాలా బాగుందని నేను అన్నాను. అనగానే ఆ ఐడియా హరీష్దే, అంత్యాక్షరి ఐడియా తనదే. అక్కడ నుంచి నేను నాకు తోచిన పాటలు నేను సెలెక్ట్ చేశాను. నెంబర్ ఆఫ్ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకున్నాం, గ్యాదర్ చేసుకున్నాం. కో డైరెక్టర్స్ గారు అందరూ మొత్తం టీం అంతా కలుసుకుని సాంగ్స్ అన్ని గ్యాదర్ చేసి కరెక్ట్ గా పేర్చాం. ఓకే, అవును, ఏ సిచ్యువేషన్కి ఏమొస్తుంది దాంట్లో అమ్మ అమ్మ చూడాలి ఆ పాటని చెప్పగానే అసలు హరీష్ విపరీతంగా నవ్వాడు. అలా ఒక్కొక్కరు ఒక పాటను కంట్రిబ్యూట్ చేసుకుంటూ థాట్ అయితే హరీష్దే, కానీ ఇంకా అందరు కంట్రిబ్యూషన్ తోనే అంత మంచి ఇది వచ్చింది. అది అసలు అది రాజశేఖర్ గారి రోజు అదే పాటలన్నీ మొత్తం డౌన్లోడ్ చేస్తున్న పాటలన్నీ పెట్టుకుని డైరెక్టర్ ఒక ఆర్డర్ లో వాటిని ఎవరెవరు ఈ పాటలు పాడితే బాగుంటుంది, ఎవరెవరు ఇచ్చేస్తే బాగుంటుంది అనేది తను ఒక ఆర్డర్ గా. మీరు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్కడ చూసారు? ఇక్కడ థియేటర్, అర్జున్ థియేటర్. అసలు ఫ్యాన్స్ తో చూస్తే పండగ అంటే అంతవరకు కళ్యాణ్ గారికి మంచి సినిమాలు ఉన్నాయి కానీ రిసీవ్ చేసుకోవాలి ఆడియన్స్. అవును, ఆయన మంచి సినిమాలు చేస్తున్నారు కానీ ఒక సీరియస్ టోన్ లో కొమ్మరం పూలు అయితేనేంటి, అది మన ఇంకోటి ఏంటి అంతకుముందే మా ముందే పంజా సినిమా, ఇవన్నీ అంతకు ముందు ఇంకో సినిమా, అలా కొంచెం డిసప్పాయింట్ చేసిన ఫీలింగ్ లో ఉంది. ఆయన బాగా డిసప్పాయింట్ ఉన్న టైంలో ఒకసారి అసలు ఈ సినిమా ఆడియన్స్ కాదు మొత్తం ప్రపంచమే ఒప్పుకుంది కదా సినిమాని. ఇప్పటికీ కళ్యాణ్ గారి సినిమా రికార్డ్స్ లో ఆ సినిమాని మించిన సినిమానే ఇంకా నేను వస్తా అనుకోను, ఇంకా రావచ్చేమో కానీ ఇప్పటివరకు ఇదే. భవిష్యత్తులో రాదేమో అనలేను, ఎందుకంటే ఏదైనా జరగవచ్చు కదా, డెఫినెట్ గా రావచ్చేమో. కానీ ఇప్పటివరకు ఉన్నదే మార్కులో గబ్బర్ సింగ్. ఎందుకంటే కళ్యాణ్ గారు కానీ గబ్బర్ సింగ్ అంటారు కదా ఎవరైనా. ఆయన చాలా పెద్ద హిట్లు ఉన్నాయి కానీ కళ్యాణ్ గారు కానీ గబ్బర్ సింగ్ అంటారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమనలేదా సినిమా అది హిందీలో చాలా సీరియస్ గా ఉంటాయి కదా, మన దగ్గర కామెడీ ఏమన్నా అవుతుందా? కాదు కదా, ఆయన ఎక్స్పెక్ట్ చేసిందే మేము చేంజెస్ చేసి ఇచ్చాం. ఆయన ఎక్స్పెక్ట్ ఒకే ఒక సిట్టింగ్ అండి. ఓకే, ఒక్క సిట్టింగ్ లో మొత్తం ఆయన ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా అసలు ఇది మార్చండి, ఈ సీన్ వద్దు, ఈ సీన్ పెట్టండి అని ఒక్కటి కూడా చేంజ్ చేయకుండా చేసిన సినిమా గబ్బర్ సింగ్. జూన్ 8 అంటే నాకు ఇప్పటికీ గుర్తు, 2011 జూన్ 8న కలకత్తాలో పంజా షూటింగ్ లో బ్రేక్ లో నరేషన్స్ ఇచ్చాడు హరీష్. ఓకే, జూన్ 8 ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫుల్ ప్లెడ్జ్డ్ గా విత్ డైలాగ్ వెర్షన్ నరేషన్ ఇవ్వగానే ఒకసారి కవగలిగించుకుని షూటింగ్ వెళ్ళిపోండి అని చెప్పాడు ఆయన. హరీష్ శంకర్ గారు రీసెంట్ ఒక దగ్గర చెప్పారు, డబ్బింగ్ స్టూడియోలో పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసి నా ఫ్యాన్స్ బాగా మెచ్చుకుంటారు, చాలా హ్యాపీ ఒక మాట, సూపర్ జడ్జిమెంట్ అయింది అది అక్కడే చెప్పేశారు. తర్వాత ఇప్పుడు మాకందరికీ బయట జనం అంతా ఇచ్చేసిన కళ్యాణ్ గారు ఫస్ట్ డబ్బింగ్ స్టూడియోలో మిడ్ నైట్ 4 or 5 అయింది. ఆ టైంలో హరీష్ ని పిలిచి ఇలా హగ్గిచ్చి, హరీష్ చాలా మంచి సినిమా చేసావు నాతో, నువ్వు నా ఫ్యాన్స్కి ఏం కాలో చేసావు, వాళ్ళు ఆవురమంటూ ఉన్నారు, దీన్ని ఎక్కడో నెత్తిమే పెట్టుకుంటారా నిజంగానే. ఇప్పటికీ హరీష్ శంకర్ ని ఆ నెత్తిమే పెట్టుకుని దించలా, ఇంకా అలా నెత్తిమే పెట్టుకుని వస్తున్నారు. ఇప్పుడు ఆ బాధ్యత ఆ బరువుతోనే ఇప్పుడు ఉస్తాద్ మీద తను ఆ టెన్షన్ లో ఉన్నాడు బాబు తను, ఎందుకంటే డబల్ వస్తుంది కదా ఉస్తాద్ మీద, దానికోసం.